ముచ్చట్లు. ఇగో ఇయ్యాల కూడా మంచి మంచి ముచ్చట్లతో నేను తయారుగా ఉన్నా మీకు చూపిద్దామని. మరి మీరు కూడా చూస్తేందుకు తయారున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హెడ్లైన్స్. పానాలు తీసుకుంటున్న రైతులు, పార్లమెంట్ల గుర్రు పెట్టిన లీడర్లు, హుషార్ గోలేసుకున్న రాహుల్ భయ్య, ఇక కడమోళ్ళకు కూడా గివే మందు. గులాబీ రంగేసుకున్న పట్నం, తొలసూరు పండుగకు తయారు. పాలమూరులో అడుగు పెట్టిన చంద్రాలు, భక్తుడు తీర్చుకున్న మొక్కులు. కేసీఆర్ సార్ తోని కలిసి పనిచేస్తానంటున్న సత్తి, మళ్ళా సారేపడే తిరుగుతా ఆన్నే తింటా ఆన్నే అంట, రోజు యాట కూడా మస్తు దొరుకుతాయి. ఇప్పుడు మొగులు వార్తలు చూద్దాం. మొగులు సల్లగైంది, జరసేపట్ల మస్తు వాన కొట్టబోతుంది. ఆకిట్ల ఆరబెట్టిన ఒడియాలను జల్దిని ఇంట్లోకి తీసుకోండి. దండం మీద ఉన్న బట్టల్ని దెబ్బ దెబ్బ గుంజి ఇంట్లోకి పట్టుకపోండ్రి అని గిట్ల ఆత్ర పెట్టినాక బుడ్డ శినుగు కూడా రాలేదు కదా చాలా మాట్ల. ఈగో గీ ముచ్చట కూడా గసుంటుందేనేమో చూడుర్రి. ఓహో, జోరుగా వానలు పడుతున్నాయని అప్పుడే మురసకుండ్రి. పోయిన తాప లెక్కనే అంత ఎట్టి కాలమే ఉంటదట. మొగులు మీద గాలి వానల మీద పరీక్షలు చేసే పెద్ద సార్లు చెప్తున్నారు. వానలు తక్కువ పడతాయి కాబట్టి పంటలు కూడా ఎక్కువ తక్కువేసి అప్పుల పాలై పరిశాన్ కాకుండ్రని సలహా కూడా ఇస్తున్నారు గీ సార్లు. కానీ ఈడో డౌట్ కొడుతున్నదుల్లా, గీ ముచ్చట్లన్నీ గాలి గన్నారావు ముచ్చట్లే అనిపిస్తున్నది. వీళ్ళు వానలు రావంటే రాళ్ళ వానొచ్చి పంటలు ఖరాబ్ అవుతున్నాయి. అగో మొగుల మీద తెప్పలు ఉరుకొస్తున్నాయి బగ్గా వానలు కొడతాయంటే బుడ్డ చినుకు కూడా రాల్తలేదు. అంటే ఈ తాప వానలు తక్కువ ఉంటాయని చెప్తున్నారంటే వానలు బగ్గనే పడతాయి కావచ్చు. నిన్న పార్లమెంటు దగ్గర ఓ రైతు షెట్టెక్కి ఉరేసుకొని జీవిడ్చిండని తెలవంగానే నాకు మస్తు బాధ అనిపించింది. వ్యవసాయం అక్కెరకు రాక గిట్ల రైతులు పానాలు తీసుకుంటే ఇక మనకు బువ్వెవలు పెడతారు చెప్పుండ్రి. నా లెక్కనే దేశం మొత్తం తల్లడం మల్లడం అవుతున్నది. ఇక మరి పబ్లిక్కే గిట్లుంటే పార్లమెంట్లో ఉన్న లీడర్లకు ఇంకెంత బాధ కావాలో చెప్పుండ్రి. రైతులను కాపాడుకునేందుకు పార్లమెంట్ల లీడర్లు ఎట్లా తనలాడుతున్నారో ఏందో. ఓ పారి అటు మొక్కను చూద్దాం. पार्लियामेंट हाउस के सामने एक आदमी फांसी का फंदा लगाकर अगर सरकार गंभीर है तो प्रधानमंत्री को बुलाए, प्रधानमंत्री आए और बताए कि उनके उस वायदे का क्या हुआ. బయట రైతులందరూ చావబట్టే ఏడవా మోడీ సార్ ఏడవా రమ్మనయ్యా, మోడీ సారు రమ్మను రీ, గీ రైతులకు ఏం చెప్తారో చెప్పమను రీ అని గీ ఎంపీ సారు మస్తుగా మాట్లాడుతున్నాడు కదా. కానిగో మన పక్క రాష్ట్రం పెద్ద మనిషి కేవీపీ రామచంద్రరావు సార్ను చూడుర్రి, ఎంత చక్కగా నిద్రపోవుకుంటా రైతుల కోసం కొట్లాడుతున్నాడో. అగో అటు దిక్కు ఇంకోసారి కూడా గట్లనే చేయబట్టే కదా, గీ రైతుల లొల్లి జోల పాట లెక్క అనిపిస్తున్నట్టున్నది. మంచిగా నిద్రపోతున్నాడు సారు. పండుకోర్రి సారు పండుకోర్రి, బయట రైతులు ఉరిపెట్టుకొని సత్తే మీదేం పోతున్నది, పురుగుల మందు తాగి సత్తే మీకేమవుతున్నది. చల్లటి ఫ్యాన్లు, మెత్తటి కుర్చీలు, అన్ని సౌలతులు ఉన్నాయి. బజ్జుకోర్రి సార్ బజ్జుకోర్రి, బోబెట్టేటోళ్ళు అంతా చచ్చినాక లేదురు కానీ తీరి. మన తెలంగాణలో పెద్ద పండుగ అవుతుంది. గీ పండుగ అసొంటిది కాదు, హైదరాబాద్ మొత్తం పందిరేసి తెలంగాణ అంతా ముగ్గులేసి 101 కూరలతోని దావతులు. ఇక ఈ ఆటలన్నీ దిగుతాయో లెక్కనే లేదు. అరే గిదేం పండుగలా, మరి ఏ క్యాలెండర్లలో లేనే లేదు కదా అని అనుకుంటురా? అయితే ఒక్కసారి గీ వార్త చూడండి తెలుస్తుంది. ఓ సావిత్రి గింత ఘనం చెప్పింది కాబట్టి ఏం పండుగ అనుకుంటుర్రా ఏంది? ఏం లేదులా, సర్కారు పార్టీ వాళ్ళు చేసుకుంటున్న తొలసూరు పండుగ గురించి. అంటే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మీటింగ్ అన్నట్టు. సర్కారులకు వచ్చినాక పార్టీ చేసుకుంటున్నారు కాబట్టి ఈ మీటింగ్ను పండుగ లెక్కనే చేస్తున్నారు. అందుకే పట్నం మొత్తం గులాబీ కాగితాల సుతిల్ దారాలు గుంజి కట్టిర్రు. ఏడ చూసినా లీడర్లై పెద్ద పెద్ద ఫోటోలే కనబడుతున్నాయి. ఇక శుక్రవారం నాడు పట్నం నడిమిట్లున్న ఎల్బీ స్టేడియంలో మీటింగ్ జరగబోతున్నది. ఈ స్టేడియం అంటే యాదికొచ్చిందా? గప్పట్ల జగనాలు పార్టీ వాళ్ళు ఆంధ్రాల నౌకర్ల సంఘపోళ్ళు మీటింగ్ పెట్టి మనోళ్ళను కొట్టింది, సంపుదామని బెదిరించింది. ఇగో ఇవాళ గదే జాగల టీఆర్ఎస్ పార్టీ పండుగ జరుగుతున్నది అన్నట్టు.
ఇక ఈ మీటింగ్ కు 10 జిల్లాలకెళ్ళి పెద్ద లీడర్లు బుడ్డ లీడర్లు ఓ 40-50 వేల మంది దాకా వస్తారట. అటు దిక్కున్న నిజాం కాలేజీలో వంటలు వండుతున్నారు. పగటీలు బువ్వ తినుడు కూడా ఆన్నే. వచ్చిన వాళ్ళందరికీ తెలంగాణ వంటకాలన్నీ తినిపిస్తారు. షియ్యల కూర, బగార బువ్వ, పాపుడాలు, పచ్చి పులుసు, ఉలువసారు, సల్లసారు, సర్వపిండి, మలిద ముద్దలు, గట్క గిట్ల తీరొక్క రుసులు వండుతున్నారట. ఒక మనిషి 15 రోజులు కనబడకుంటే ఎటు పోయిండో ఏమో అని అనుకుంటాం. నెల రోజులు కంటికి కాని రాకుంటే ఇంకా పరేషాన్ అవుతాం. 2 నెలలు పురాగా కనిపించకుంటే పాపం పానం బాగలేదేమో అని అనుకుంటాం. అంతేనా? కానీ గట్లనే కనిపించకుండా పోయిన గీ మనిషి అచ్చుడే హుషారుతోని అందరిని అదరగొడుతున్నాడు. మరి ఎవలా మనిషి చూడండి. 4-5 దినాల సంధి ఢిల్లీల బుడ్డగాంధీ అందరినీ పరేషాన్ చేస్తుండులా. ఇక పువ్వు గుర్తు పాటోళ్ళైతే గీ చిన్నగాంధీ డైలాగులిని పెంక మీద పేలాలు ఎగిరినట్టే శంగ ఎగురుతున్నారు. అరే ఉన్నట్టుండి ఒక్కసారి గీ రాహుల్ సారేంది గిట్ల తయారైందని చెయ్యి గుర్తు పాటోళ్ళు కూడా ఆగమైతాండ్రు. 6 నెలలు సప్పుడు చేయకుండా ప్రతిపక్షంలో కూసున్న గాంధీ సారు సినిమాల మనిషి లెక్క ఒక్కసారి గిట్లవ్వుడుతోని వాళ్ళ అమ్మ కూడా ఆనందం తట్టుకోలేకపోతుందట. గీ హుషార్తనం వెనుక ఏముందో ఎరికేనా? ఏం లేదులా, 56 రోజులు ఎవ్వరికి కనిపించకుండా దొరకకుండా పోయింది కదా చిన్నగాంధీ. గంతే వచ్చుడుతోనే పెద్ద డైలాగులతోని సినిమాలలో హీరో లెక్కనే వచ్చిండు. ఇక చూసుకొనిరి, ఇరాం లేకుండా రోజుకో మీటింగ్ పెట్టి పువ్వు గుర్తు పాటోళ్లను ఉరికిపిస్తుండు. అసలు ఇప్పుడు ఈ బుడ్డగాంధీని చూస్తే గప్పట్ల పార్లమెంట్లో కూర్పాట్లు పడ్డ మనిషేనా ఇప్పుడు మోడీ సార్కి నిద్ర పట్టకుండా చేస్తుండు అని అనిపిస్తుంది. సూటు బూటు అనుకుంటా సూటి పెట్టి సురుకులు పెట్టే వరకు ముద్దపప్పు, రాజకీయం పార్ట్ టైం జాబ్, అమ్మ కొంగుసాటు కొడుకు, అవతలలు కయ్యన లేచినా నోట్లకెళ్ళి మాట రాదని ఎక్కిరిచినోళ్ళు ఇప్పుడు నోటికి తాళం వేసుకొని చేతులు విసుక్కుంటా సారు కళ్ళల్లో పడకుండా దూరంకెళ్ళి పోతున్నారట. ఇక గిది చూసి ఆనందం ఆగబట్టలేక కావిలిచ్చుకొని కళ్ళ నీళ్ళు దుడుచుకుంటున్నారు చేయి గుర్తు లీడర్లు. రాహుల్ గాంధీ సారు ఆ 56 రోజులు ఎటువైనవో ఏడ ట్రైనింగ్ తీసుకున్నావో పబ్లిక్ కి చెప్పకుంటేమాయో గాని మీ పార్టీలందరినీ ఆడికి తోలుకపోయి అందరికో హుషారు గోలేపించుకరండి సారు. ఇక అప్పుడు మీ పార్టీకి తిరిగే ఉండదు అని అంటున్నారు పబ్లిక్. కడుపు నిండా తాగితే ఏమైతుందిలా? ఏముంది గాను కళ్ళు కనిపించాయి. ఎదురుగున్నది మనిషో షెట్టో కూడా తెలియదు మన తాగుబోతు జీవులకు. పొద్దు గూట్లో పడితే చాలు కుత్కెలు దాకా దాగి రోడ్ల మీద అందరినీ పరేషాన్ చేస్తారు కదా. ఆగో గసంటోళ్ళ కోసమే ఓ దేశపోళ్ళు కొత్త ఉపాయం చేసిండ్రు. అబ్బా నాకైతే గీ ఉపాయం మస్తు నచ్చింది. మన తాను కూడా గియ్యే పెడితే మంచిగుంటది కదా. కడుపులో ఇంత మందు వద్దాక రోడ్డు మీదకి ఎక్కితే ఏముంటుంది? బాలకిస్తి సినిమానే కనిపిస్తుంది. ఒక్కరికి 10 మంది కనిపిస్తారు. లేకుంటే అసలు మనుషులే కనిపించరు. మందు తాగి బండు నడిపిస్తే నీకే కాదు నీకు ఎదురుగొచ్చేతోళ్ళకు కూడా తిప్పలే. గిసొంటి ముద్దు మాటలు ఎన్ని చెప్పినా రాత్రిపూట రోడ్డు మీద పరిగాపులు కాసి మూతులు మురక చూసి తాగిన వాళ్ళను దొరకబట్టి ఫైన్ లేచినా తెల్లారేదాకా స్టేషన్ లేచినా తాగి బండ్లు నడిపేటోళ్ళు ఇంకింత ఎక్కువనే తాగుతున్నారు. కానీ ఇంటికి పోయేదాకా నాలుకను గుంజి పాతుకుంటలేరు. గందుకంతానే మెక్సికో అనే దేశంలో తాగినోడు ఎక్కితే అసలు బండే చాలు కాకుండా చేసే ఉపాయం చేసిండ్రు. ఉత్తగున్నోళ్ళ కంటే తాగినోని పెయిలకెళ్ళి ఏదే తీరు చెమట బయటికి వెళ్తుందంట. గా చెమట వాసన దొరకబట్టే కిరణాలను అంటే సెన్సార్లను డ్రైవర్ కూర్చునే దగ్గర సీట్ కింద మళ్ళీ ఈ స్టీరింగ్ మీద పెడతారంట. గంటే ఎవరన్నా తాగి బండి నడుపురమంట అని ఎక్కిండ్రు అనుకో అని పెయిలకెళ్ళి చెమటను ఆ సెన్సార్లు ఆసన చూసి ఇక బండిని అస్సలే స్టార్ట్ కానీ అంత గారికే అబ్బా అనుకోకుండ్రి. గిట్ల ఎంతగానం తాగింది ఏడున్నది అనే ముచ్చట్లను అలా ఇంటి వాళ్ళ ఫోన్లకు మీ చేతి కూడా పంపుతుందంట. ఎట్లున్నది గీ ఇచ్చేంతరం ముచ్చట. గీ సంగతి ముందుగాలు ఎరకైతే గా మిషనున్న బండ్లను తాగేటోడు ఎవరైనా కొనుక్కుంటారా? ఒకవేళ అన్ని బండ్లకు కొనేటప్పుడే ఉండేటట్టు చేసినా కూడా దాని వైర్లు వీకకుండా బండి ఎందుకు తోలుతాడు? యాదానికి అక్కడికి వచ్చే పరీక్షలు ఇవి ఏం కథ అని ముక్కిరుస్తున్నారు. తాగి బండ్లు తోలి పోలీసు వాళ్ళకు దొరకకుండా తప్పించుక తిరిగే సంగపోళ్ళు. మీకు భక్త కన్నప్ప గురించి తెలుసు కదా, కన్ను గుడ్డు కూడా ఊడవీకిచ్చిండు. ఆగో గట్లనే ఇప్పుడు ఒక భక్త బాలరాజు కూడా తయారైండు.
గిన తన కోరిక తీరినందుకు మోకాళ్ళ చిప్పలు అరగొట్టుకున్నాడు. ఇంతకీ బాలరాజు ఎవరు భక్తుడు ఎరికేనా? శివుడో, వెంకటేశ్వర స్వామో, యాదగిరి నరసింహస్వామో అని అనుకునేరు. గీ మనిషి చంద్రాల బాబా. సారీ చంద్రాల సార్ భక్తుడు. చంద్రాలకు గిసొంటి భక్తులు కూడా ఉన్నారనుకుంటున్నారా? ఉన్నారు కాబట్టే చెప్తున్నా. ఇగో గీనే మన చంద్రాల సార్ భక్తుడు, పేరు బాలరాజు. అలా స్వామి కోసం ఏం చెప్తున్నాడో ఓ పారు చూడుండ్రి. చంద్రాల సార్ ముఖ్యమంత్రి అయితే గిట్ల మోకాళ్ళ మీద నడుచుకుంటని కొండెక్కుతానని 7 ఏళ్ల కింద పాలమూరు కురుమూర్తి స్వామికి మొక్కిండట. 2009 పాపం ఈయన కోరికను తీర్చలేదు పబ్లిక్. కానీ పోయినేడు ఆంధ్రాకు సీఎం అయింది కదా, అందుకే మోకాలు చిప్పలు కొట్టుకుపోయి రక్తాలు గారిన మొక్కునైతే గుట్టెక్కిచ్చిండు. సుడురి ఎన్ని తిప్పలు పడుతున్నాడో. 1 కాదు 2 కాదు 350 మెట్లను ఎర్ర టెండలెక్కిండు మన భక్త బాలరాజు. చెప్పే బాలరాజు అన్న, ఎందుకు ఇట్లా చేసినవో? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక కోరిక కోరుతూ ఇది మహబూబ్ నగర్ జిల్లాల అమ్మాపురం కురుమూర్తి దేవస్థానం దగ్గర ఇది జరిగిందిలా. బాలరాజు కొత్తపేట మండలానికి వైస్ ఎంపీపీ పదవిలో ఉన్నాడు. కానీ బాలరాజు ఆంధ్ర లీడర్లు కూడా చేయని గొప్ప పని చేసినావు కాబట్టి పుసుక్కునను తెలంగాణోడివి అయితివి. అదే పక్క రాష్ట్రం మనిషి అయితే నా కథ ఇంకో తిరుగుండు. అయినా చంద్రాల సారు నిన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. ఇవన్నీ జరగని మొదలైతే దావకానకు పోయి మోకాలు చిప్పలు బాగు చేయించుకో అంటున్నారు నీ భక్తిని చూసిన వాళ్ళు. నిన్న మా తమ్ముడు సత్తి బంగారం కొందామని పోయి బాధతోని మరలొచ్చిండు. మరి ఇలా ఏడున్నాడో ఏందో. అరుసుకుందా తమ్మి సత్తి, ఓ తమ్ముడు సత్తి. అబ్బా ఇట్లా దింపాలి, మస్తు ఉంటుంది. ఇట్లా పట్టుకొని పోవాలి. మస్తు ఖుషి అవుతుంది నాకు ఇలా. ఆగు ఇప్పుడే ఫోన్ చేస్తా. ఆగో, మా తమ్ముడిని ఆడతలు పట్టుకరమ్మని తోలితే అన్ని గులాబీ కండువలు వేసుకొని సోకులు పడుతుండేంది. అరే బురారు రాజుగా శంకర్గా మళ్ళీయా, అరే అందరిగో డాక్టర్లు మాట్లాడుకొని ఎంతమంది పడితే అంతమంది నిండే ఎక్కిరంట్రా హైదరాబాద్కు. ఇక మనం కలుగుతాం, అందులో కలుతాం దండి. ఆగో, మా తమ్ముడు టీఆర్ఎస్ వాళ్ళ ప్లీనరీ మీటింగ్ కు గియ్యలర్స్ అంతా తయారైతున్నాడు కదా. తమ్మి సత్తి, ఏంది నీ ఏషం? అందరిని పిలుస్తున్నావేంది? అసలు నువ్వు ఏడుకోతున్నావు? సాఫీ ట్రక్క వచ్చినావా? నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా నేను. ఇగో నడుము ముందుగాల జల్దీ. తమ్మి సత్తి ఏడికి అంత పిస చేస్తున్నావేంది నువ్వు? ఓ సాఫీ ట్రక్క, నేను కేటీఆర్ సాతానికి పోతున్నా, నువ్వు కూడా రా జల్దీ. ఆడికి వెళ్ళేవు. కేటీఆర్ సాతానికి ఎందుకు తమ్మి? టీఆర్ఎస్ ప్లీనరీ మీటింగ్ పాస్ కోసమా? నేను ఇప్పిస్తా గానీ నువ్వు నడువు ఆఫీస్కి. ఓ సాఫీ ట్రక్క, పాస్ కాదు ఫీజు కాదు కానీ నేను కేటీఆర్ సాతానే ఉంటా. మళ్ళా సారే పడే తిరుగుతా, ఆన్నే తింటా, ఆన్నే అంట. రోజు యాట కూడా మస్తు దొరుకుతుంది, కమ్మ ఉంటుంది. మరి ఇక్కడ కొలువులు ఎవరు చేయాలి, నీళ్ళ కార్తలు ఎవరు చెప్పాలి? అక్క నేను కూడా పార్టీలో షరీక్ అవుతున్నా అక్క, నాకు మస్తు నవ్వు వస్తున్నది అక్క. మరి కేటీఆర్ సార్ ఎందుకు కలుస్తానంటున్నావు? అగ్గ కేటీఆర్ సారేనాట కదా మొత్తం చూసుకునేది, ఆయనతో కలిస్తే ఎంబడే పని అయిపోతుంది, అందుకే నేను కలుస్తా. ఎవరు చెప్పిరు నీకు? నిన్ను షేరింగ్ చేసుకోరు తమ్మి. ఓ సాఫీ ట్రక్క, నిన్న కేసీఆర్ సార్ ఏమన్నాడో తెలియదా నీకు? పేపర్లు చదవది ఏం చదవది, చుట్టుముట్టు ఎవరేం అంటున్నారో అసలుకే తెలియదు. ఏమన్నాడు చెప్పు తమ్మి, చెప్పు. కలిసి పని చేద్దామంట అందరిని పిలిచిండు కదా. ఇగో 5 ఏళ్ళు పని చేస్తానంట, 2 ఏళ్ళ దాకా చీకు చింత లేకుండా బతుకొచ్చునంట. అందుకే నేను టీఆర్ పార్టీలో కలవనీకి పోతున్నా. ఒక్క ఇగో నువ్వు వస్తావా రావా ముందుగాలే నేను చెప్పు, మళ్ళీ ఆఖరికి అలగొద్దు నా మీద. ఓహో గదా ముచ్చట. తమ్మి నీకు అస్సలు ముచ్చట తెలియదు. నీ అసుంటోళ్ళని కాదు పిలిచింది. అయినా నువ్వేమన్నా రాజకీయ నాయకుడివా? మళ్ళా లీడర్లే పోవాలనా? మళ్ళా సారేమంటాడు అందరినీ రమ్మంటున్నాడు కదా. ఇగో పచ్చ పార్టీలకు వెళ్ళి పోయింది చూడు, మాంచిరెడ్డి, కిషన్ రెడ్డి, మళ్ళీ కేటీఆర్ సార్ మీద పోటీ చేయలేడా గైన కొండూరు రవీంద్రరావు అంట అని ఆయనను కూడా షరీక్ చేసుకుంటూ మళ్ళీ నన్ను ఎందుకు షరీక్ చేసుకోరు, నన్ను ఎందుకు రానియరు? అయ్యో తమ్మి, గాలు ఏరే పార్టీ నుంచి షరీక్ అయ్యిండ్రు గులాబీ తోటల పంచాయనీకి. ఇగో నేను కూడా తీర్మార్ పార్టీలోకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో షరీక్ అయితా అక్క. నాకు మస్తు నాకు వస్తున్నది, ఆగు. ఏ మనది పార్టీ కాదు తమ్మి, మనం ఆర్తలు చెప్పేటోళ్ళం, మనం మారద్దు గట్ల. అంటే లీడర్లు ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలకు మారుతారు కానీ మనం తీర్మార్ పార్టీలోకి వెళ్ళి ఏదే పార్టీలకు మారోదాకా. అరే మళ్ళా గట్లనే అంటాడు.
మనది పార్టీ కాదు తమ్మి, పెద్ద సార్ పిలిచింది మనల్ని కాదు, పార్టీలు ఉన్న వాళ్ళని పిలిచిండు. మరి ఇప్పుడు సెంట్రల్ సార్ను జగనాల్ సార్ను ఇద్దరిని షరీకి చేపించుకుంటాడా, మనల్ని కాదా? అయ్యో సత్తి, నా తలకాయలున్న గింతంత మీద కూడా నువ్వే తింటున్నావు. గాలిని ఇట్లా షేరికి చేపించుకుంటాడు తమ్మి, మన తెలంగాణ వాళ్ళనే షేరికి చేపించుకుంటాడు. ఇగో అక్క, మళ్ళీ నేను కూడా తెలంగాణలోనే పుట్టినా కదా, నన్ను ఎందుకు షరీకి చేపించుకోడాక? అయ్యో తమ్మి, మనం షేరికి అయ్యేది వేరే ఉంటది. గదే నువ్వు అప్పుడు ఇసిరిసి అన్నావు చూసినావా, గదే ఇన్సూరెన్స్ అని, మళ్ళా పార్టీల సభ్యత్వం అని, ఇగో గిసున్ టాటీలలో షేరికి చేపించుకుంటారు. ఇగో మళ్ళా పార్టీల సభ్యతత్వం తీసుకుంటే మళ్ళా సారెంబడే ఉండొచ్చా, పెద్ద సారెంబడే తిరగొచ్చా? గది సారెంబడి తిరిగి నీకు కాదు తమ్మి, జెండాలు మోయనీకి, మళ్ళా ఆ పని పని చేయనీకే. ఏ నేను సారెంబడే తిరుగుడేమో అనుకున్నాక. ఏమైందో మా తమ్ముడికి, అసలు నిన్నంత బంగారం కొందామని ఆగమైండు, ఇయ్యాలనేమో సారెంబడి తిరుగుతానవట్టే. పిరిగా దొరికితే ఫినాయిల్ని కూడా అబ్బా నాకు కొంచెం అనుకుంటా గిలాసుల పోసుకుంటేనే గుట్ట గుట్ట గుట్కలేసేటోళ్ళు ఉన్న ఈ రోజులల్లా మీ ఎరకలేవలన్నా ఉత్తగనే ఏదైనా చేసిండన్న ముచ్చటిన్నారా? పుట్టినరోజు నాడు చాక్లెట్లు వంచినా, మళ్ళా సమ్మక్క జాతరకు పోయినప్పుడు పలారం పంచినా అని లిస్టులు తీసి చెప్పకుండ్రి. ఇగో గీలను ఒకసారి చూసి మాట్లాడుండ్రి, ఏం మాట్లాడతారో. ఎండాకాలం వచ్చిందంటే చాలు పట్నంలో కోచింగ్ సెంటర్లకు పైసల పంట చేతికొచ్చినట్టే. బుడ్డ కొలువుకైనా పెద్ద కొలువుకైనా కోచింగ్ ఇస్తామని వేలకు వేలు ఫీజులు గుంచుతారు పోరగాన్ల తాన. ఓ 1000 2000 తక్కువన్నాయి సార్ అంటే ముందుగల బయటికి నడువు అని అంటారు. కానీ గా హన్మకొండల పిరీగా కోచింగ్ ఇస్తున్నారు సర్కార్ బడి పంతుళ్ళు. చదువు మీద మంచి కాయిషుండి కోచింగ్కి పోదామంటే పైసలు లేనోళ్లకు ఉత్తగనే చదువు చెప్పి వాళ్ళని ఒడ్డుకు తెస్తున్నారు వీళ్ళు. తమాం బీదోళ్ళుంటే వాళ్ళకు ఒయ్యులు పోంటీళ్ళు కూడా పుక్కడికే ఇచ్చి చదువు నేర్పుతున్నారంటే ఎంత మంచి సార్లో చూడుండ్రి. గిసొంటి పంతుళ్ళు ఎంతమంది ఉంటారులా? పిరిగానే కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి అచ్చినోళ్ళు కూడా బగ్గనే కష్టపడి చదువుతున్నారట. పరీక్షలల్లా మంచి మార్కులు సంపాదించి చదువు చెప్పిన వాళ్ళ పేర్లు నిలబెడతామంటున్నారు. సర్కార్ కొలువులు సంపాదించినాక గిట్లనే మేం కూడా పిరిగా కోచింగ్ ఇస్తామంటున్నారు ఈడ చదువుకునేటోళ్ళు. మరి చూడాలే ఇలా ఎంతమంది ఎసొంటి నౌకర్లు సంపాదిస్తారో. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. పెద్దలు చెప్పినా చిన్నోళ్ళు చెప్పినా మనకున్న అన్ని అవయవాలల్లా కళ్ళే ముఖ్యం. కాళ్ళు లేకపోయినా బతకొచ్చు, కానీ కళ్ళు లేకపోతే ఎట్లా బతుకుతారు చెప్పుండ్రి. కానీ గీ తాతను చూడుండ్రి, ఎట్లా పని చేస్తున్నాడో ఏందో, దేవుడు చేయబట్టే నడిపిస్తున్నట్టున్నాడు. గీ తాతను చూడుండ్రి ఎట్లున్నారో. ఖమ్మం జిల్లా విఆర్పురం మండలంలో ఉన్న పెద్దమాతపల్లి ఊళ్ళో ఉంటాడు గీ తాత. గిన పేరు పులిపాపయ్య. పేరుకు తగ్గట్టే ఇంత వయసు వచ్చినా కూడా కళ్ళు లేకున్నా పులి లెక్కనే బతుకుతున్నాడు. ఇంటి వాళ్ళందరికీ ఆసరైతున్నాడు. చిన్నగున్నప్పుడు ఏదో సంబరానికి నేర్చుకున్న తాడిచేటేకుడు ఇప్పుడు భువాసరకు దిక్కయింది. చూడుండ్రి గిట్ల కత్తెసార పట్టుకునే చెప్పులు లొట్లు మోకు పట్టుకొని నిమ్మలంగా చెట్టు కాడికి పోతారు. మంచిగా మోకు మెలేసి సత్త వయసుపోరని లెక్కనే పెద్ద పెద్ద తాళ్ళు ఎక్కి ఇగో గీత గీసి బొంగులాల వాడ కళ్ళును బొంగల కొడుచుకొని వస్తారు. ఇక పులిపాపన్న అయితేనే మంచిగా కళ్ళు పోస్తాడంట అని అందరికీ తాత దగ్గరికి వచ్చి తాగిపోతారు. కానీ ఇప్పటి వాళ్ళంతా గింత శాతనైన వాళ్ళు ఉన్నారు. ఏమన్నా వంక దొరుకుతుందేమో ఎల్లాంకల వండుకుంటాం అనేటోళ్ళు అంతా గీ తాత ఎదురొస్తున్నారా అంటే ఇజ్జతికి ఇంట్లో కురుకుతున్నారంట. గీ తాతోళ్ళ ఊరును ఏరువాడే చోట్ల ఆంధ్ర దిక్కేసే వరకు ఇక్కడ తెలంగాణ సర్కారు పింఛన్ రాకుండా అయిందంట. మళ్ళీ అటు దిక్కు వాళ్ళన్న పిలిచి ఇస్తామని అంతలేరు అని పులిపాపయ్య తాత మస్తు రంది పెట్టుకున్నాడు. మరి గింత చక్కటి మనుషులకు ఎవరో ఒక సర్కారు ఆసరా కావాలంట అని కోరుతున్నారు తాత కష్టం చూసిన వాళ్ళంతా. చూసిండు కదా ఇక గివి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.